వందేళ్ల భూభారతి కనీసం శతాబ్ద కాలం ఉండేలా ప్లాన్, సామాన్య రైతులకు అర్థమయ్యేలా రూపకల్పన, విశ్వసనీయ సంస్థకు నిర్వహణ బాధ్యతలు, రివ్యూలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం, భూ సమస్యల పరిష్కారానికి అధికార వికేంద్రీకరణ, 5 స్థాయిల్లో సొల్యూషన్స్, ఫిర్యాదుల సంఖ్య ఆధారంగా ట్రిబ్యునల్స్ ఏర్పాటు, ధరణి భూ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్, 2029 అసెంబ్లీ ఎన్నికలకు ఇది రిఫరెండం, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. నేడు భూభారతి పోర్టల్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ అంటూ వార్త చూస్తూ ఉన్నాం. ఈ భూభారతి పోర్టల్ ఒకవేళ అమల్లోకి వస్తే మరి ఎట్లా ఉంటుంది ఏందనేది ప్రస్తుతానికైతే ఒక సందిగ్ధత, కానీ ఖచ్చితంగా దీనిలో అన్ని రకాలైనటువంటి సమస్యలకు, భూ సమస్యలకు మాత్రం సొల్యూషన్ దొరుకుతుందంటా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. మరి చూడాల్సిందే. భూభారతి తాత్కాలికం కాదని, కనీసం 100 సంవత్సరాల పాటు ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. భూభారతి అమలుపై ఆదివారం జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ భూభారతి పోర్టల్ను నేడు ప్రజలకు అంకితం చేయబోతున్నట్టు తెలిపారు. సామాన్య రైతులకు సైతం అర్థమయ్యేలా భూభారతి వెబ్సైట్ రూపొందించాలని అధికారులకు సూచించారు. వెబ్సైట్ సైతం అత్యాధునికంగా ఉండాలని తెలిపారు. భద్రతాపరమైన సమస్యలు రాకుండా పకడ్బందీగా ఉండాలని సూచించారు. భూభారతి నిర్వహణ విశ్వసనీయ సంస్థకు అప్పగించాలని ఆదేశించారు. మొదట 3 మండలాలలో పెట్టబోతా ఉన్నారు. ప్రజలకు సౌకర్యంగా ఉండేలా భూభారతి పోర్టల్ను రూపకల్పన చేసినట్టు ఇప్పటికే సీఎం తెలిపారు. పోర్టల్పై ప్రతి మండలంలోనూ అవగాహన సదస్సు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ధరణి పోర్టల్ స్థానంలో తీసుకురానున్న భూభారతిని ఈ నెల 14 నుంచి అమలు చేయనున్న నేపథ్యంలో ఉన్నతాధికారులతోని ఈయన ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. ఆ యొక్క సమీక్షా సమావేశంలో పూర్తిగా చాలా విషయాలను కూడా వెల్లడించడం జరిగింది. అసలు ఎలాంటి చిక్కులు లేకుండా భూభారతిని తెచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారంట. మరి గతంలో ఉన్నటువంటి ధరణి దరిద్రానికి మంగళం వాడినట్టేనా మరి ఏంది? మరి ఇంకా సమయం పడుతుందా? ధరణి దరిద్రం అని ఎందుకంటున్నా అంటే ఊళ్ళే వాళ్ళ యొక్క భూములను కోల్పోయారు. ధరణి వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఒకసారి కామెంట్ రూపకంగా తెలియజేయండి. అసలు ధరణి తెచ్చినటువంటి వింత సమస్యలు వీటన్నింటి కూడా కామెంట్స్ రూపకంగా తెలియజేయండి. కొత్తగా భూమిత్ర చాట్బాట్, భూభారతి చట్టం, అప్లికేషన్లు, దరఖాస్తు విధానం వంటి అనేక అంశాలపై ఎలాంటి సందేహాలు తలెత్తినా నివృత్తి చేసేందుకు భూమిత్ర లేదా భూరక్షక్ వంటి చాట్బోర్డును ఏర్పాటు చేస్తున్నారు. కార్యాలయ పనివేళల్లో అది నిరంతరం పనిచేస్తుంది. దాని ద్వారా ఏ ప్రశ్నకైనా సమాధానం తెలుసుకునేలా వీలున్నది. ప్రజలకు కొత్త చట్టం పైన ఎలాంటి సందేహాలు వచ్చినా ఎవరిని అడిగే పని లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఈ చాట్ బోర్డును పనిచేసేలా డిజైన్ చేశారు. ఇప్పటికే FIQ తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానాలను అప్లోడ్ చేశారు. రానున్న రోజుల్లో ఇంకెలాంటి డౌట్స్ వస్తాయో పరిశీలించి వాటిని కూడా భూమిత్రకు అనుసంధానం చేస్తారు. అందుకే 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని 2 నెలల పాటు పరిశీలన చేయనున్నారు. అక్కడ ప్రజలకు ఎదురయ్యే సమస్యలను, ఆ ప్రశ్నలను బట్టి ఆ యొక్క పైలట్ ప్రాజెక్టుగా ఉన్నటువంటి యొక్క 3 మండలాల్లో వచ్చేటువంటి ఆ యొక్క సమస్యలను బట్టి ఇది ముందుకు పోబోతా ఉందట. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ మాత్రం పూర్తిగా పోతా ఉందట. రైట్ టు ప్రైవసీకి చెక్. ధరణి పోర్టల్ అమలు కాగానే కొందరు సంపన్న వర్గాలకు చెందిన వారు, ఉన్నతాధికారులు, వ్యాపార వర్గాల వారి భూముల వివరాలను గోప్యంగా ఉంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. వారి డేటా కనిపించకుండా రహస్యంగా ఉంచేందుకు రైట్ టు ప్రైవసీ అనే విధానాన్ని అమలు చేశారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకంగా న్యాయ కోవిధులు కూడా తేల్చారు. కానీ అప్పటి ప్రభుత్వం ఆ భూముల డేటాను ప్రజలకు తెలియకుండా ఉండేందుకు సహకరించింది. ఇలా కొన్ని లక్షలాది ఎకరాలు రైట్ టు ప్రైవసీ కింద నమోదైంది. ఎక్కడైనా తాము ఈ భూమిని కొన్నామంటూ నలుగురికి చెప్పడం ద్వారానే ఏదైనా సమస్యలు వస్తే పరిష్కరించేందుకు వీలవుతుంది. కానీ కొందరు తాము ఎవరి నుంచి ఏ భూమిని కొనుగోలు చేశామో తెలియకుండా రహస్యంగా ఉంచారంటేనే ఏ పద్ధతిని కొనుగోలు చేశారో అర్థమవుతుంది. అయితే రేవంత్ సర్కార్ మాత్రం ఈ రైట్ టు ప్రైవసీని పూర్తిగా ఎత్తివేస్తుండడం హర్షణీయం. ప్రతి ఎకరం భూమి వివరాలు కూడా ప్రజలందరికీ కనిపిస్తాయట. ఇప్పుడు కొంతమంది అసలు బాగోగులు బయటకు వస్తాయి. తల్లుల పేరు మీద ఉన్నాయా, భార్యల పేరు మీద ఉన్నాయా, బిడ్డల పేరు మీద ఉన్నదా, కొడుకుల పేరు మీద ఉన్నదా ఏందనేది ఇప్పుడు బయటకు వస్తుంది. ఖచ్చితంగా ఇది బయటకు వస్తే మాత్రము అసలు గత ప్రభుత్వంలో ఎవరైనా మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం కదా,
లక్షలాది ఎకరాలు కొలగొట్టిరు, లక్షలాది ఎకరాలు కొలగొట్టిరని ఖచ్చితంగా మొత్తము వాళ్ళ మీద ఉన్నటువంటి నీళ్ళు అన్నీ కూడా బయటపడిపోతాయి. 100 ఏళ్ల భూభారతి కనీసం శతాబ్ద కాలం ఉండేలా ప్లాన్, సామాన్య రైతులకు అర్థమయ్యేలా రూపకల్పన, విశ్వసనీయ సంస్థకు నిర్వహణ బాధ్యతలు, రివ్యూలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం, భూ సమస్యల పరిష్కారానికి అధికార వికేంద్రీకరణ, 5 స్థాయిల్లో సొల్యూషన్స్, ఫిర్యాదుల సంఖ్య ఆధారంగా ట్రిబ్యునల్స్ ఏర్పాటు, ధరణి భూ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్, 2029 అసెంబ్లీ ఎన్నికలకు ఇది రిఫరెండం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నేడు భూభారతి పోర్టల్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ అంటూ వార్త చూస్తూ ఉన్నాం. ఈ భూభారతి పోర్టల్ ఒకవేళ అమల్లోకి వస్తే మరి ఎట్లా ఉంటుంది ఏందనేది ప్రస్తుతానికైతే ఒక సందిగ్ధత, కానీ ఖచ్చితంగా దీనిలో అన్ని రకాలైనటువంటి సమస్యలకు, భూ సమస్యలకు మాత్రం సొల్యూషన్ దొరుకుతుందంటా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. మరి చూడాల్సిందే. భూభారతి తాత్కాలికం కాదని, కనీసం 100 సంవత్సరాల పాటు ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. భూభారతి అమలుపై ఆదివారం జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ భూభారతి పోర్టల్ను నేడు ప్రజలకు అంకితం చేయబోతున్నట్టు తెలిపారు. సామాన్య రైతులకు సైతం అర్థమయ్యేలా భూభారతి వెబ్సైట్ రూపొందించాలని అధికారులకు సూచించారు. వెబ్సైట్ సైతం అత్యాధునికంగా ఉండాలని తెలిపారు. భద్రతాపరమైన సమస్యలు రాకుండా పకడ్బందీగా ఉండాలని సూచించారు. భూభారతి నిర్వహణ విశ్వసనీయ సంస్థకు అప్పగించాలని ఆదేశించారు. మొదట 3 మండలాలలో పెట్టబోతా ఉన్నారు. ప్రజలకు సౌకర్యంగా ఉండేలా భూభారతి పోర్టల్ను రూపకల్పన చేసినట్టు ఇప్పటికే సీఎం తెలిపారు. పోర్టల్పై ప్రతి మండలంలోనూ అవగాహన సదస్సు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ధరణి పోర్టల్ స్థానంలో తీసుకురానున్న భూభారతిని ఈ నెల 14 నుంచి అమలు చేయనున్న నేపథ్యంలో ఉన్నతాధికారులతోని ఈయన ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. ఆ యొక్క సమీక్షా సమావేశంలో పూర్తిగా చాలా విషయాలను కూడా వెల్లడించడం జరిగింది. అసలు ఎలాంటి చిక్కులు లేకుండా భూభారతిని తెచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారంట. మరి గతంలో ఉన్నటువంటి ధరణి దరిద్రానికి మంగళం వాడినట్టేనా మరి ఏంది? మరి ఇంకా సమయం పడుతుందా? ధరణి దరిద్రం అని ఎందుకంటున్నా అంటే ఊళ్ళే వాళ్ళ యొక్క భూములను కోల్పోయారు. ధరణి వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఒకసారి కామెంట్ రూపకంగా తెలియజేయండి. అసలు ధరణి తెచ్చినటువంటి వింత సమస్యలు వీటన్నింటి కూడా కామెంట్స్ రూపకంగా తెలియజేయండి. కొత్తగా భూమిత్ర చాట్బాట్, భూభారతి చట్టం, అప్లికేషన్లు, దరఖాస్తు విధానం వంటి అనేక అంశాలపై ఎలాంటి సందేహాలు తలెత్తినా నివృత్తి చేసేందుకు భూమిత్ర లేదా భూరక్షక్ వంటి చాట్బోర్డును ఏర్పాటు చేస్తున్నారు. కార్యాలయ పనివేళల్లో అది నిరంతరం పనిచేస్తుంది. దాని ద్వారా ఏ ప్రశ్నకైనా సమాధానం తెలుసుకునేలా వీలున్నది. ప్రజలకు కొత్త చట్టం పైన ఎలాంటి సందేహాలు వచ్చినా ఎవరిని అడిగే పని లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఈ చాట్ బోర్డును పనిచేసేలా డిజైన్ చేశారు.